వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా లేఖని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వార్త. ఎందుకు పంపించారు, ఏంటి అసలు కథా కమామీషు ఏంటి, ఎందుకు పంపించాల్సి వచ్చింది, అసలు దీనికి ఉన్నటువంటి వివరాలు ఏంటి అనేది చూసినప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలి అని, పార్టీ కోసం పనిచేయాలని ఆవిడ కోరుకుంటున్నట్టుగా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆశ వెలుగుచ్చారు అని, ఇందులో భాగంగానే పార్టీలో టికెట్ కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి పార్టీకి సాయపడతాను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. జగ్గయ్యపేట టికెట్ కావాలి అని చెప్పి ఆవిడ కోరుతున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు సడన్ గా అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి నేను సేవ చేస్తాను అని చెప్పినప్పుడు పార్టీలకు అతీతంగా కూడా ఆవిడని ఆదరించవచ్చు. నిజంగా మహిళలకి ఆవిడ వల్ల న్యాయం జరిగింది రాష్ట్రంలో, మహిళా కమిషన్ మొత్తం అందరికీ అండగా నిలబడింది, భరోసాగా ఉంది అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఈవిడ్ని ఎలా నమ్మాలి? ఎవరికి భరోసా దక్కింది? తెలుగుదేశం పార్టీ మహిళల్ని తిట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల్ని అత్యంత నీచంగా తిట్టినప్పుడు, వైసీపీలో ఉన్నటువంటి మహిళల మీద, కొంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, అఘాయిత్యాలు జరిగినప్పుడు, అసలు పార్టీలు అనేది లేదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడుంది మహిళా కమిషన్? ఎన్ని కేసులు వేసింది? పైపెచ్చు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడితే కేసులు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మహిళా కమిషన్ లేఖలు రాసి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి అందరికి లేఖలు రాసి షోకాజ్ నోటీస్, మీరు చెప్పకపోతే మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆవిడ చేసినటువంటి అత్యుత్సాహపు పనులు మనం చూసాం. 2 టర్మ్స్ ఆవిడకి అవకాశం ఇచ్చారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఆవిడ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ తీసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఏంటి? నథింగ్, కేవలం 0. ఆవిడ చేసింది ఏం లేదు, కేవలం ప్రచారం మాత్రమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడుతున్నారో అంటే చాలు ఈవిడ లేఖాస్త్రాలు సంధిస్తారు. ఏం చెప్పాలి అక్కడ? సో దీని వెనకాల రహస్యం అనేది ఏం చెప్పుకోవాలి ఏంటి అని చూసినప్పుడు పెద్ద రహస్యాలు ఏం లేవు. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నాను, రాజకీయాల్లోకి వచ్చి టికెట్ ఆశిస్తున్నాను అని చెప్పడమే. ఇది ఒక రకంగా ప్రచారం అనుకోవాలా? ప్రచారం అయితే కాదు. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకు పంపించినా మళ్ళీ ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమందికి మళ్ళీ టికెట్లు ఇవ్వడాలు ఇవి చేస్తున్నారు కదా, అభ్యర్థులే లేనట్టు. అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే చాలా యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకి కూడా టికెట్లు అని చెప్పి మధ్య చెప్తున్నారు, అధికార ప్రతినిధులు అన్నటువంటి కొంతమంది పేర్లతోటి. అంటే సరైనటువంటి అభ్యర్థులు ఇప్పటిదాకా ప్రకటించలేదు, అసలు లిస్ట్ అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో లిస్ట్ ఎలాగో ప్రకటించలేదు, అందరినీ సమన్వయకర్తలు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేశారు కదా, ఇక మనం మాత్రం ఎందుకు అవకాశం చేజిక్కించుకోకూడదు, మనం మాత్రం ఎందుకు పోటీ చేయకూడదు అనేటువంటి ఒక పాయింట్ తోటి ఆవిడ కూడా ప్రయత్నిస్తున్నారేమో అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏం చేస్తారు, కేవలం ప్రచారం చేయడం కోసమే ఇప్పుడు రాజీనామా చేశారా? ఎందుకంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉంటే పార్టీ ప్రచారం చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు. సో అది అడ్డంకిగా ఉంటుంది ఇప్పుడు ప్రచారం చేయాలి అంటే. ఎందుకంటే పార్టీలు ఇంకా ప్రచారం చేసేవాళ్ళు లేరు బూతులు మాట్లాడకుండా. కాస్తో కూస్తో బూతులు మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళలో ఈవిడ కూడా ఉన్నారు కాబట్టి వెళ్ళి ప్రచారం చేయడానికి ఉంటాను అనేటువంటి ఒక భావంతో చేశారా, లేదు నిజంగానే జగ్గయ్యపేట టికెట్ కానీ ఇంకోటి కానీ ఆశిస్తున్నారా? ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వైసీపీలోనే కొంతమందితో చెప్తున్నారు ఏంటంటే జగ్గయ్యపేట టికెట్ అనేది ఇప్పుడు కేటాయించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారాన్ని బాగా చేసుకుంటూ వస్తున్నారు. సో జగ్గయ్యపేట టికెట్ ఇచ్చినా ఏమిచ్చినా ఎన్నికల్లోకి వాసిరెడ్డి పద్మ గారు వస్తే కేవలం మహిళ అనేటువంటి ఒక గౌరవం తప్ప ఆవిడ చేసిన పనులు కానీ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఆవిడ చేసినటువంటి పనులు కానీ ఏది కూడా ప్రజల మన్నన చూరగొనలేదు అనేది వాస్తవం. ఇది ఆవిడ కూడా గ్రహించాలి. ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరకు వచ్చి ఆవిడ చెప్తారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వచ్చి ఇది చేశాను, అలా ఉంది, నా వల్ల ఇదంతా జరిగిందని ఏం చెప్తారు? అబద్ధాలు చెప్పడం తప్పితే నిజాలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఇక ప్రభుత్వం తరఫున ప్రచారం ఏం చేస్తారు? ఏం చేశారని 142 సార్లు బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారా? అబద్ధమే కాదు కూడా. ఇవన్నీ, ఈ అబద్ధాలన్నీ కూడా ప్రచారం చేయడానికి మాత్రమే ఆవిడ వస్తున్నారు అనుకోవాలా? డోంట్ నో. బట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మీకు ఏం చేశారు అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉండొచ్చా ఉండకూడదా అనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. మీకేం న్యాయం జరిగింది ఆవిడ వల్ల అనేది మీరే తెలియజెప్పాలి. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు కనికరించి టికెట్ ఇస్తారా
లేదు ఇంకేమన్నా ముందు ముందు జరగబోతోందా? వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.